అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి అనగానే వేకువజామున లేచి భోగి మంటలు వేసుకోవడము, అదేవిధంగా సూర్య అస్తమయ టైంలో భోగి పండ్లు పిల్లల మీద పోసుకోవడము. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యత కలిగినవి భోగి పండుగ రోజు. భోగి పండ్లు అంటే రేగి పండ్లు. రేగి పండ్లే భోగి రోజు పోసి అవి భోగి పండ్లుగా మారాయి. కాబట్టి సూర్యుడికి ఈ మకర సంక్రాంతి, ఈ కాలం, ఈ టయానికి చాలా విశిష్టత ఉంది. ఈ రేగి పండ్లని అర్కఫలమని కూడా అంటారు. సూర్యుడికి సంబంధించిన ఫలంగా చెప్తారు. సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు పసిపిల్లల మీద ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఎలాంటి దృష్టి దోషాలు అనేవి తగలకుండా సంతోషంగా మంచిగా ఎదగాలి అని పెద్దలందరూ ఆ పిల్లలను ఆశీర్వదిస్తూ తల మీద ఈ భోగి పండ్లను పోస్తారు. ఈ రేగి పండు అర్కఫలం ఏదైతే ఉందో ఆ పిల్లల మాడు మీద పడినప్పుడు బ్రహ్మరంధ్రం అంటారు కదా! అక్కడ పడినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితమయ్యి పిల్లలలో జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సైంటిఫిక్‌గా కూడా రేగి ఆకుకు కానివ్వండి, రేగు పండుకు కానివ్వండి, కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. సూర్యుడితో లింకప్ అయి ఉంటుంది. పెద్దల ద్వారా మనం ఆ విషయాలు గూడా తెలుసుకుంటూ ఉంటాం కదా! మాఘమాసంలో వచ్చే రథసప్తమి పర్వదినం రోజు కూడా ఈ రేగి ఆకులను కానీ, రేగి పండ్లని కానీ, అర్కపత్రం అని జిల్లేడాకును అంటారు. అర్కఫలమని రేగి పండును అంటారు. కాబట్టి ఈ రేగి పండ్లను జిల్లేడాకు మీద పెట్టుకొని నదీ స్నానాలు చేయటము. ఎందుకంటే వీటి ద్వారా సూర్యరశ్మి అనేది బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి చక్కగా వెళ్ళి ఆరోగ్యవంతంగా ఎలాంటి బాధలు, రోగాలు అనేవి లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేలాగా చేస్తుంది. అందుకోసమే పెద్దవాళ్ళు పిల్లలకు ఈ భోగి పండ్లను పోయటం అనే ఒక సాంప్రదాయాన్ని పెట్టారు. అంతేకాదు పురాణాల ప్రకారం కూడా ఈ రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా అంటారు. అంటే భగవంతుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు, పెద్దలు కృష్ణార్జునులు వీళ్ళు అని చెప్తూ ఉంటారు. వీళ్ళు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తారు. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద ఈ బదరీ ఫలాలను కురిపించారట. పసిపిల్లలు ఆ నారాయణమూర్తితో సమానమని మనం భావిస్తాం కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చిన్నపిల్లల మీద ఈ విధంగా రేగిపండ్లను పోస్తారు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ రేగిపండు సూర్యుడిని పోలినట్లుగా గుండ్రంగా ఉంటుంది. ఎర్రగా ఉంటుంది. కాబట్టి అర్కఫలం అని పేరు అలా గూడా వచ్చిందేమో! మామూలుగా సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ. సూర్యభగవానుడు అంటేనే ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఎదుగుదల చక్కగా ఉండాలి అని 5 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ భోగి పండ్లను పోస్తారు అని చెప్తారు. ఇంకొంతమంది పిల్లల బాల్య వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తయ్యే వరకు కూడా అంటే వాడికి కౌమారం 10, 11 అంటే 12 సంవత్సరాల లోపు వచ్చే వరకు కూడా ఈ భోగి పండ్లను పోయవచ్చు అని చెప్తారు. పండ్లను పిల్లల మీద పోయొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆనందంగా మంచిగా ఎదగాలి అనే ఉద్దేశ్యంతో అందరూ కూడా పిల్లలు మంచి కోరుతూ పెద్దలందరూ వాళ్ళకిచ్చే ఒక మంచి ఆశీర్వాదం ఇది. సైంటిఫిక్‌గా దీంట్లోకి ఉండవలసిన కారణాలు ఉన్నాయి. అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఈ విధంగా అందుతాయి. కాబట్టి ఒక చక్కని సంప్రదాయము. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పిల్లలకు మంచి ఆశీర్వాదాలు ఈ విధంగా పెద్దల నుంచి లభింపచేస్తూ వాళ్ళ ఎదుగుదలకు తల్లిదండ్రులు, పెద్దలు కారణమవుతూ మంచి సంస్కారాలను వాళ్ళకి అందిస్తూ, మంచి సంప్రదాయాలతో వాళ్ళని పెంచుతూ భవిష్యత్తులో వారు కుటుంబానికే కాక సమాజానికి కూడా సేవ చేయగలిగే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇలాంటి పండుగలు వాళ్ళకు చేయడం ద్వారా, ఇలాంటి సంస్కారాలను వాళ్ళకు అందించడం ద్వారా. కాబట్టి మనం వీటిని గుర్తించి పిల్లలను సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా చూడడమే కాకుండా వాళ్లకు ఎలాంటి దృష్టి దోషాలు అనేవి కలగకుండా
వాళ్ళు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఎదిగేలాగా చూసే పండుగ ఈ భోగి పండుగ. ఈ భోగి పండ్లు వారి మీద పోసి చేసే ఈ పండుగ. కాబట్టి దీనిని ఈ సంస్కృతిని, ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది చాలా శుభకరమైన, మంచి, ఆహ్వానించదగిన విశేషము. రోజులు ఎంత మారుతూ ఉన్నా, కాలం ఎంత వేగంగా పరిగెడుతూ ఉన్నా, పాశ్చాత్య దిశలో ఎంత పరుగులు తీస్తూ ఉన్నా, మన సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలాంటివి కొనసాగిస్తూ ఉండడము అనేది భవిష్యత్తు తరాలకి చాలా గొప్ప విలువలను మనం అందిస్తూ ఉండడమే. ఇలాంటివన్నీ కూడా మర్చిపోకుండా చేసుకుంటూ ఉండడము అనేది మన సంప్రదాయాన్ని మనము నిలబెట్టుకోవడమే అవుతుంది. స్వస్తి.